పెటలా డిస్లొకేషన్‌కి ఏం జేయాలి? ఫస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకొచ్చేసి రైస్ అంటాం. రైస్ అంటే రెస్ట్, ఐస్ ప్యాక్, కంప్రెషన్ అండ్ పెయిన్ కిల్లర్స్. అది ఫస్ట్ ట్రీట్మెంట్. చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది ఈ కండిషన్. సో, కాబట్టి ఏమవుతుంది నీ క్యాప్ ఇలా అవతలకొచ్చేసి లోపటికొచ్చేస్తుంది మళ్ళీ. అదయ్యాక ఏం జేయాలి? వాళ్ళకొక ఎక్స్‌రే కావాల్సొస్తుంది. ఎక్స్‌రేలో ఎటువంటి సస్పిషన్ ఉన్నా గానీ వీళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేయించడం చాలా ఎసెన్షియల్. ఎందుకు? ఎందుకు అంటే ఈ నీ క్యాప్ ఇలా డిస్లొకేట్ అయినప్పుడు ఈ నీ క్యాప్ ఇటుపక్క గానీ, లేకపోతే ఈ ఫీమర్, థై బోన్ ఈ పార్ట్ గానీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎవరికైతే మోకాళ్ళలో స్వెల్లింగ్ చాలా పెద్దగా ఉంటుందో, చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేయించడం ఎసెన్షియల్. ఎంఆర్ఐ స్కాన్ చేయించిన తర్వాత వాళ్ళకు సీటీ స్కాన్ కూడా అవసరం. సో, ఇవన్నీ సీక్వెన్షియల్లీ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సొస్తుంది. ఈ పెటలా ఎందుకు డిస్లొకేట్ అవుతుందన్నది తెలవడానికి, ఆ డిస్లొకేట్ అయినంత మాత్రానతోటి లోపట ఏమేమి డ్యామేజ్ అయింది ఇవి 2 తెలుసుకోవాలి. పెటలా డిస్లొకేషన్ అన్నది ఈజీగా తీసుకోకండి. దీనికోసం అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఖచ్చితంగా చేయించండి. నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళంతా చాలా చిన్న పిల్లలు, చిన్న ఏజ్‌లో ఉంటారు. టీన్స్ లేకపోతే ఎర్లీ 20స్‌లో ఉంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే రాను రాను పెద్ద ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ.